30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ స్వయం చికిత్స ఆవేశ హాస్పిటల్ హైదరాబాద్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ఇప్పుడు ప్రస్తుతం మనం హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగం ఏ విధంగా ఉంది అన్న అంశం గురించి అయితే తెలుసుకున్నాం. సార్ నమస్తే అండి, మీ పేరండి? నా పేరు మధు అండి. మధు గారు. సార్ చాలా వరకు చూస్తే హైదరాబాద్ అన్నది గత 10 ఏళ్లలో చూస్తే అప్పటికి ఇప్పటికి పూర్తిగా మారిపోయింది. రియల్ ఎస్టేట్ పరంగా మీరు రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, రియల్ ఎస్టేట్ పరంగా ఎట్లా ఉంది సార్ ఇక్కడ? ఒకటండి, ఇప్పుడు ఈ మహానగరం అనేది 10 ఏళ్ల కిందకి ఇప్పటికి పోల్చుకుంటే మాత్రం 100 రెట్లు పెరిగిందనే మీరు చెప్పగలగాలి. ఎందుకంటే 10 ఏళ్ల కింద వచ్చిన గజము 10,000, 20,000, 30,000 ఉన్న గజము ఇప్పుడు 2 లక్షలు 3 లక్షల రూపాయలు గజం దొరికే పరిస్థితిలో ఉంది హైదరాబాద్ లో. సో కానీ ఒక మిడిల్ క్లాస్ పర్సన్ హైదరాబాద్ కొనలేని పరిస్థితి అయింది. ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ కొనాలన్నా, ప్లాట్ కొనాలన్నా మినిమం క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇంకోటి, ఇప్పుడు ఒక మధ్యతరగతి పర్సన్ ఒక మిడిల్ క్లాస్ జాబ్ ఒక 60,000, 70,000 జీతం, 1,00,000 రూపాయలు జీతం చేసుకున్న వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే హైదరాబాద్ లో కొనలేని పరిస్థితి. కానీ దానికి అనుగుణంగా ఇంకో మహానగరం అనేది 10 సంవత్సరాలలో డెవలప్మెంట్ అయ్యేది ఒక సంవత్సరం ఉండదు సార్. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మరో మహానగరం ఏర్పడబోతా ఉంది హైదరాబాద్ ఆనుకొని అంటా ఉన్నారు. ఏ ఏరియాలో ఉండొచ్చు మనం చూసుకోవచ్చు సార్. ఇప్పుడు హైదరాబాద్ అంటే ఒక ఇండియాలో ఉన్న క్యాపిటల్ సిటీలో, అంటే పెద్ద పెద్ద సిటీలలో మంచి పీస్ఫుల్ గా ఉన్న ఏరియా, అంటే ఒక లీవ్ ఆఫ్ అంటే తక్కువ లీవ్ ఆఫ్ కాస్ట్ లో ఉండే ఏరియా ఏదైనా ఉంది అంటే ఇండియా మొత్తంలో చూసుకుంటే ఓన్లీ ఒక హైదరాబాద్ మాత్రమే ఉంది. సో హైదరాబాద్ చుట్టుపక్కల పరిసరాలలో కూడా ఎక్కువ బెంగళూరు హైవే అండ్ ముంబై హైవే, వరంగల్ హైవే, ఈ 3 హైవేలలో ఎక్కడ చూసినా కానీ పీస్ఫుల్ అవతారం, అటు ఒక పొల్యూషన్ లేని ఏరియా ఇవే ఉన్నాయి. కానీ మెయిన్ థింగ్ ఎక్కువ కనెక్టివిటీ ఉన్నది ఏంటంటే ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఎక్కువ చూసుకుంటారు. ఇప్పుడు ఫారెన్స్ వాళ్ళు ఫోకస్ చేసేది ఏంటంటే కనెక్టివిటీ, ట్రాన్స్పోర్టింగ్ ఎక్కువ చూసుకుంటారు. నాకు ఈ ఫీల్డ్ లో దగ్గర 7 years నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ 7 years లో నేను చూస్తున్నది ఒక 7 years కింద ఒక 5 లక్షలకు 4 లక్షలకు వచ్చే ప్లాట్ ఇప్పుడు 20 లక్షలు పెట్టాల్సి వస్తుంది. ఈవెన్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎప్పుడైతే డెవలప్మెంట్ అయిందో ఇప్పుడు కొనలేని పరిస్థితి. ఇప్పుడు దగ్గర 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు పెట్టాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. ఈవెన్ శంషాబాద్ ఏరియాలో కూడా ఇదే గ్రోత్ లో షాద్ నగర్ వరకు దగ్గర అంటే ఇంకోటి ఏంటంటే మహానగరం అని చెప్తున్నాను కదా, షాద్ నగర్ సిటీకి దగ్గర ఉండడం కారణం అదొక రీజన్. ఎందుకంటే ఎయిర్పోర్ట్ కి జస్ట్ 25 to 30 minutes లోపు నువ్వు షాద్ నగర్కి వెళ్ళిపోతావు. అండ్ బెంగళూరు హైవే కనెక్టివిటీ అండ్ మల్టిపుల్ కంపెనీస్ ఉండడం చాలా ప్లస్ పాయింట్. అంటే రీజన్ ఇంకోటి ఏంటంటే R1 జోన్, R2, R3 జోన్, అంటే రెసిడెన్షియల్ జోన్ ఎక్కువ ఉన్న ఏరియా ఏదైనా ఉందా అంటే షాద్ నగర్ చుట్టుపక్కల ఉన్న బాలనగర్ అంతా మొత్తం టోటల్ గా ఉన్నాయన్నమాట. ఇంకోటి ఏంటంటే షాద్ నగర్ నుంచి చేవెళ్ళే రోడ్ లో మధ్యలో షాబాద్ అని ఒకటి ఉంటది. ఆ షాబాద్ అంటే వర్ధమాన కాలేజ్ రూట్ కూడా వెళ్ళొచ్చు, దానికి ఇక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చు. షాబాద్ పక్కన కూడా 10 ఏళ్ల కింద ఎట్లా ఉన్నాయి సార్ అక్కడ రేట్లు? అక్కడ 10 ఏళ్ల కింద 1,500, 2,000 గజం లెక్క ఉన్న రేంజ్ ఇప్పుడు అప్పుడు ఉన్నది. అండ్ ఈవెన్ ఒక 70 లక్షకు 1,20,000, 1,50,000 కూడా ప్లాట్లు వచ్చినాయి. మొత్తం ఎంత 150 గజాలు, 130 గజాలు కూడా వచ్చిన రేంజ్ లో ఆ టైంలో. ఇప్పుడు చూసుకుంటే మాత్రం మినిమం 10 లక్షలు పెట్టాల్సిందే. ప్లస్ లీగాలిటీ మెయింటైన్ చేస్తూ ఒక కంపెనీ, అంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తాం కాబట్టి రెగ్యులర్ గా చూసుకోలేని పరిస్థితి ఉంటుంది. కొన్నాము సార్. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, అంటే ఈ 10 ఏళ్ల కాలంలో తెలంగాణ విడిపోయిన తర్వాత ఒకప్పుడు మనం చూస్తే అంటే ఒకే ల్యాండ్ ని నలుగురికి అమ్మేవాళ్ళు అని చెప్పేసి మేము మోసపోయి అని చెప్పి అంటా ఉన్నారు. మరి ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అట్లాంటి ఇబ్బందులు ఏం లేవండి? అదృష్టమా లేకపోతే ఇంకేదైనా? మన హైదరాబాద్ కు ఒక ఐటీ మంత్రి ఎవరైతే ఉన్నారో కేటీఆర్ గారు ఎవరున్నారో, ఈయన వచ్చిన తర్వాత చాలా రూపురేఖలు మొత్తం చేంజ్ అయిపోయింది హైదరాబాద్ మొత్తం చుట్టుపక్కల చూసుకుంటే. అటు సిటీ సెంట్రల్ సపోర్ట్ ఉంది, అండ్ సేమ్ టైం మనకు వసతులు ఉన్నాయి, అండ్ సేమ్ టైం మనకు ఐటీ మంత్రి కూడా స్ట్రాంగ్ గా ఉన్నాడు. కాబట్టి బయట దేశాల నుంచి ఇన్వెస్టర్ కూడా తీసుకొచ్చి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయించే సత్తా మన ఓన్లీ కేటీఆర్ గారే చేస్తున్నారు బాగా. సో దాని వల్ల గ్రోతింగ్ అనేది చాలా రేంజ్ కి వెళ్ళిపోతుందండి. సో ఇంకోటి ఏంటి అంటే 2018లో మీరు అంటున్నారు కదా సేఫ్టీ ఇంత ముందు కమ్మినారు, ఇప్పుడు చెప్తున్నాను ఏంటి అంటే ఇంత ముందు గ్రామ పంచాయతీ లేఅవుట్ లోనే ఉండేది. యాక్చువల్లీ మీకు దీనికన్నా ముందు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. జీపీ లేఅవుట్, డిటిసిపి, హెచ్ఎండి అనేది తేడాలు అనేది ప్రతి ఒక్క కస్టమర్ కి, ఇన్వెస్టర్ కి తెలవాలి. అదే సార్, నేను నెక్స్ట్ క్వశ్చన్ అదే ఏంటంటే ఒక ల్యాండ్ కొనే ముందు మనము ఏ విధంగా చూసుకోవాలంటే నిజంగా ఈ ల్యాండ్ మనం కొంటా ఉన్నామంటే మన పేరు మీదకి వస్తా ఉందంటే ఆ జాగ్రత్తలు కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అదే చెప్తున్నాను సార్. ఏంటి అంటే జీపీ లేఅవుట్, డిటిసిపి, హెచ్ఎండి అని ఉంటుంది సార్. ఇప్పుడు చుట్టూ హైదరాబాద్ సరౌండింగ్ లో చూసుకుంటే ఒక హైదరాబాద్ అంటే నాంపల్లి పాయింట్ తీసుకొని ఒక 30 to 50 కిలోమీటర్ డిస్టెన్స్ లో హెచ్ఎండి పరిమితి వస్తుంది. ఆ తర్వాత ఆ పరిమితి దాటిన తర్వాత డిటిసిపి అనే పరిమితి వస్తుంది.
ఇంత ముందుకు 2018కి ముందు జీపీ లేఅవుట్లను ఉండే. జీపీ లేఅవుట్ అంటే గ్రామ పంచాయతీ అప్రూవల్ ఇస్తే ఎట్లనైనా అమ్ముకునే, అంటే సర్పంచ్ చేతిలో ఉంటుంది అనమాట ఇంత ముందుకు జీపీ లేఅవుట్లు అంటే. సో ఆ టైంలో అలాంటివి 3, 4 ఒకటే ప్లాట్ ముగ్గురికి అమ్మడము, నలుగురికి అమ్మడం అనేది కాన్సెప్ట్ అనేది చేసినారు అప్పుడు. కానీ 2018లో రేరా అనే ఒక సంస్థని, రేరా అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చింది గవర్నమెంట్. ఏంటి అంటే రియల్ ఎస్టేట్ రెగ్యులర్ అథారిటీ అని చెప్పేసి ఒక సంస్థను తీసుకొచ్చారు. దీంట్లో ఏంటి అంటే ఎవరైనా వెంచర్ చేయాలన్నా, 10 ఎకరాలు కొని ఒక వెంచర్ చేయాలన్నా కూడా ఈ రేరాలో రిజిస్టర్డ్ అయి ఉండాలి, ఆ కంపెనీ ఉండాలి, ఆ లేఅవుట్ కూడా ఉండాలి, రిజిస్టర్ అయి ఉండాలి. సో దానివల్ల ఏమవుతుందంటే ఇది కలెక్టర్ ఎవరైతే లేఅవుట్ చేస్తారో ఆ లేఅవుట్ డీటెయిల్స్ కూడా కలెక్టర్ దగ్గర ఉంటుంది. సో దానివల్ల ఇంకోటి ఏంటంటే వాళ్ళ నామ్స్ ప్రకారంగా వీళ్ళు లేఅవుట్ చేయాల్సి వస్తుంది. సో ఇంకోటి ఏంటంటే కస్టమర్ కి ప్రతి ఒక ప్లాట్ అమ్మినారంటే మొత్తం రిజిస్టర్ అవుతుంది కదా, ఆ రిజిస్టర్ అయిన డీటెయిల్స్ కూడా కలెక్టర్ దగ్గర ఉంటాయి. డిపార్ట్మెంట్ డిటిసిపి డిపార్ట్మెంట్, హెచ్ఎండి డిపార్ట్మెంట్ అనేది వాళ్ళ దగ్గర ఉంటాయి. సో ప్లాట్ ఇంకోటి రిజిస్ట్రేషన్ కానీ ఉంటుంది అనమాట. ఓకే సార్, ఇప్పుడు మామూలుగా పర్మిషన్స్ ఎట్లా ఉంటాయండి? ఇప్పుడు G+2 G+3 ఇట్లా అంటూ ఉంటారు కదా, అంటే ఎంత స్పేసెస్ ని బట్టి అది చెప్తా ఉంటారు? మినిమం హెచ్ఎండి పరిమితులు అన్నీ ఉంటుంది. డిటిసిపి అయితే వచ్చేసి 150 గజాలు, 146.66 గజాలు అని చెప్పేసి ఉంటుంది. యాజ్ నేను రెఫర్ చేసే కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవైతే మినిమం ఏరియా వచ్చేసి 146.66 గజాల వరకు మినిమం ఏరియా. నేను రియల్ ఎస్టేట్ అడ్వైజర్. నా ఓన్ ఏంటంటే అడ్వైజర్ ఆఫ్ ద ప్రాపర్టీస్ అని చెప్పేసి నా ఓన్ గా బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాను. నేను ఒక కంపెనీతో టైప్ అయ్యి వాళ్ళకు నా దగ్గరకు వచ్చిన కస్టమర్స్ కి నేను ఫ్లాట్లు ఇప్పిస్తాను. మొత్తం మీద అయితే ఈ 10 ఏళ్లలో పూర్తిగా మారిపోయింది హైదరాబాద్. రియల్ ఎస్టేట్ పరంగా, ఈ రియల్ ఎస్టేట్ రంగం పరంగా కూడా ఒక రేంజ్ లో అద్భుతాలు అయితే రాబోయే రోజుల్లో జరుగుతూ ఉన్నట్లు కనపడతా ఉన్నాయి. అవును సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్.